నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. చాలు చాలు చాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. ఇంతవరకు నాయనా మీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువా, ఇదిగో నాయనా పరిశుద్ధుడా, గడిచిన కాలం అంతా గడిచిన నెలలన్నీ కాపాడి ప్రభా, ఇదిగో తొని చివరి నెలలో ఈ సంవత్సరం ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన, ఇదిగో ఈ తండ్రి ఈ రాత్రి కాలం మీ సన్నిలో చేరి ప్రార్థించుకునే మంచి అవకాశం మీ భాగ్యం మాకు ఇచ్చిందేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం, స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఆసక్తితో బిడ్డలందరూ నీ సన్నిధికి వచ్చిండగా పరిశుద్ధులు ఏదో వచ్చి ఖాళీగా వెళ్ళిపోవడం కాదు కానీ నాయన, వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మా హృదయాలు మీరు బలపరిచి ప్రభా, నూతన సంవత్సరానికి మేము ఏమైతే సంపాదించుకోవాలో, ఎలా మేము బలపడాలో ప్రభా, నెక్స్ట్ ఇయర్ ప్రభా ఇదిగో ఎలా మేము ఆత్మీయంగా ముందు కొనసాగాలో అయ్యా మీరు మాతో మాట్లాడి ప్రభా మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో హబక్కుకు అనే ప్రవక్త రాసిన గ్రంథం ఇది. అయితే ఈ 3వ అధ్యాయం అంతా కూడా హబక్కుకు అనే ప్రవక్త ప్రార్థన. ఇదంతా కూడా ఈ అధ్యాయం అంతా కూడా ప్రార్థన. ముందు 2 అధ్యాయులేమో హబక్కుకు దేవునితోటి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకు ప్రభువా ఇజ్రాయెల్ ప్రజలందరిని కూడా అప్పగించావు, వేరే రాజులకి, బబులోను రాజులకు అప్పగించి ఎందుకు అలా చేసావు? నువ్వు నీ బిడ్డలు కదా, నీ బిడ్డలను రక్షించుకోవాలి కదా, మరి నీ బిడ్డలు అలా వదిలిపెట్టేసి ఎవరికో అప్పగించి వాళ్ళు శ్రమలు పడుతుంటే, వాళ్ళు కష్టాలు పడుతుంటే చూస్తూ ఉంటున్నావు నువ్వు అని దేవునితో ఒక విధంగా వాదన పెట్టుకున్నట్టుగా మనం మొదటి 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చూస్తాం. అంటే ఆయన దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంత మాత్రం హబక్కూకు ప్రవక్త ఆయన వాళ్ళ సంబంధించిన మనుషులు బాధపడుతుంటే చూడలేక దేవునితో మాట్లాడుతున్నట్టుగా ముందు ఆ 2 అధ్యాయాలు చదువుకుంటాం. ఈ 3వ అధ్యాయం మనం చదువుకున్న మాటలు ఇక్కడ ఆయన ఆలోచన మారిపోయింది. హబక్కూకు ఆ ప్రవక్త ఆలోచన మారిపోయి ఇక దేవునితో వాదం పెట్టుకోవడం కాదు, దేవుని ప్రశ్నించడం కాదు, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి మాకు ఎందుకు ఇలా జరిగిందో, ఎందుకు ఇలా ప్రజలు వేరే రాజులకు అప్పగించబడ్డారు, బబులోను రాజులకి యూదా ప్రజలందరూ కూడా దాదాపు 70 సంవత్సరాల పాటు అప్పగించబడతారు. 70 సంవత్సరాలు యూదులు బబులోను రాజు చెరలో ఉంటారు. ఈ చెరలో ఉన్నప్పుడు ఈ హబక్కూకు రాసిన మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు అని మాట్లాడుతూ ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు కోపించుకునే వాత్సల్యం చూపించే దేవుడివి, నువ్వు కోపగిస్తావు కానీ వెంటనే నీ కోపం నిమిషం మాత్రమే ఉంటుంది ప్రభా అని హబక్కూకు ఆయనతో దేవుడితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతుంటున్నాడు. మా సంవత్సరములన్నీ ఇలా గతించిపోతూనే ఉన్నాయి. మా సంవత్సరములు గడిచిన కాలం అంతా మా కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, అన్ని సమస్యలతో మా జీవితం అంతా గడిచిపోతుంది. ఎంతోమంది రకరకాల బలహీనతతో చచ్చిపోతున్నారు, రకరకాల చెరలో ఉండి అనేక మంది పాడైపోతున్నారు, చనిపోతూ ఉన్నారు, వాళ్ళు అవమానిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు మా సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం ఏమాత్రం మారట్లేదు ప్రభా అని హబక్కూకు ప్రవక్త దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, మనం గమనించినట్టయితే ఎవరైనా మన గుండెలు మేము చేసుకుని ఎవరైనా చెప్పగలరా గడిచిన సంవత్సరం అంతా మేము చాలా ఆనందంగా ఉన్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మా కుటుంబంలో బాగా అన్ని సమృద్ధిగా జరిగినాయి అని ఎవరైనా చెప్పగలమా? ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్యలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే పిల్లల వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, లేదా బంధువుల వల్ల కావచ్చు, రకరకాల అవమానాలు, నిందలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి. సంవత్సరాలు ఇలా జరిగిపోతున్నాయి కానీ అవి మాత్రం ఏమాత్రం మారడం లేదు. మన జీవితాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. అలాగే ఏమాత్రం మార్పు లేని పరిస్థితుల్లో మన జీవితాలు, మన కుటుంబాలు ఉంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ హబక్కూకు రాసిన ప్రవక్త ద్వారా, ఈ ప్రవక్త ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, మనము కూడా ఆయన వలె ప్రభువా మా జీవితం అంతా కూడా ఇలాగనే సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నెలలు జరిగిపోతున్నాయి, కాలాలు జరిగిపోతున్నాయి కానీ మా జీవితాలు మాత్రం అలాగే ఉన్నాయి ప్రభా, ఏమాత్రం మారడం లేదు. మేము మార్పు చెందాలనుకుంటున్నామయ్యా, మా జీవితాల్లో ఒక్కసారి నువ్వు చూడయ్యా, మా మీద ఎందుకు ఇంత కోపగిస్తున్నావు,
నువ్వు కోపగిస్తావు కానీ నువ్వు ఈ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది నాయన. కోపగిస్తావు మళ్ళీ వాత్సల్యం చూపించే దేవుడివి. నువ్వు జాలిపడే దేవుడు ప్రభువా. నువ్వు జాలి చూపించే దేవుడువు నాయన. కాబట్టి మా మీద జాలి చూపించు ప్రభువా అని ఇక్కడ హబక్కూకు ప్రవక్త దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. వాక్యం చదువుకున్నాం మనం. అంటే యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని మాకు తెలియచేయ ప్రభువా. ఏం జరుగుతుందో మా జీవితాల్లో మాకు తెలియట్లేదు. మాకు తెలియకుండా మా జీవితాలు ఇలాగ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళకి ఆ కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి? ఆ ఇబ్బందులు ఎప్పుడు తీరిపోతాయి? ఈ సమస్యలు ఎప్పుడు తీరిపోతాయి? ఈ చెరలో, బంధకాల్లో, సాతాను బంధకాల్లో ఉన్న అందరూ కూడా ఎప్పుడు విడుదల పొందుతాం మేము అని ప్రార్థించుకునే వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఈ లోక సంబంధించినవే కాకుండా చాలామంది మనం ఇంక సాతాను బంధకాల్లో ఉన్నాం. సాతాను బంధకాలు, సాతాను చెరలో యూదులు ఎలాగైతే బబులోను చెరలో ఉన్నారో, ఈ నిందలతో, అవమానాలతో, దెబ్బలతో కొంతమంది అక్కడే చనిపోవడం కావచ్చు, రకరకాల ఇబ్బంది పరిస్థితులు ఎలాగ ఉన్నారో, మనం కూడా సాతాను బంధకాల్లో ఉన్నాం. వాడికి ఇష్టం వచ్చినట్టు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనల్ని వాడు వాడుకుంటూ మనం నాశనం చేయని ఆలోచన వాడు చేస్తూ ఉన్నాడు సాతానని వాడు. అందుకే ఎవరిని మృంగుదుమా అని వాడు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. ప్రపంచమంతా తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదామా? ఎవరు చిక్కుతారా? ఎవరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని పట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మిగిలిన వాడు సంబంధం లేదు. మిగిలిన వారితో పట్టించుకోడు. ఎందుకంటే వాడు మనుషులే కాబట్టి రక్షణ పొందిన వాళ్ళని పెద్దగా పట్టించుకోడు. కానీ రక్షణ పొందిన వారిని మళ్ళా మృంగి వాడిని పాడు చేసి ఆ రక్షణ తీసివేసి, ఎలాగైతే యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళుతున్న వ్యక్తిని బట్టలన్నీ దొంగిలించుకుని కణువుతో వదిలిపెట్టాడో, అలాంటి పరిస్థితుల్లో మనుషులు నాశనం చేయడానికి అపవాది అనేవాడు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాడు పొంచి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే, మనము కూడా ఈ ప్రవక్త గాని చేసిన ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, మా కుటుంబం మా భర్త మారలేదు నాయన, లేకపోతే నా భార్య మారలేదు, లేదా నా బిడ్డలు మారలేదు, లేకపోతే మా కుటుంబంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యలతో మేమంతా మా కుటుంబం అంతా సంవత్సరాలు ఇలాగే మేము ఇబ్బంది పడుతున్నాం ప్రభువా. ఎప్పుడు తీరిపోతాయి? ఇవన్నీ ఎప్పుడు తీరిపోతాయి ప్రభువా అని మనం కూడా దేవుణ్ణి బ్రతిమాలినట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకంటే బ్రతిమాలినప్పుడు దేవుడు ఆలకించి సమాధానం ఇచ్చే మనిషి అనే ఒక రాజు ప్రార్థించి బ్రతిమాలినప్పుడు చెరలో నుంచి విడిపిస్తాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు. కాబట్టి అలాగ మనము దేవుడిని అడిగినట్టయితే దేవుడు మన సంవత్సరాలు గడిచిపోతున్నా మనల్ని మన జీవితాలు మార్చే దేవుడు ఆయన. కాబట్టి నేను మీ మీద జాలి చూపించే దేవుడిని, నేను మీ మీద ప్రేమ చూపించే దేవుడిని, నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. బైబిల్లో మనం చూస్తే కొన్ని వాక్యాలు మనం చూసినట్టయితే కొంతమంది జీవితాల్లో వాళ్ళు బ్రతికాలం అంతా కూడా వాళ్ళ జీవితాలు బలహీనతలతోటి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులతోటి, ఏదో రకరకాల ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం బైబిల్ కొంతమందిని చూస్తాం. ఒక వ్యక్తిని మనం చూసినట్టయితే బైబిల్లో మనం చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. బెతస్దా అనబడే కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియున్నట్టు చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడకోరుచున్నావా అని వారిని అడుగుగా. దేవుని స్తోత్రించలేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈ వ్యక్తిని గురించి మనం చూసినట్టయితే ఇక్కడ బెతస్దా అనబడే కోనేటి దగ్గర, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర, హెబ్రీ భాషలో బెతస్దా అనబడే ఒక కోనేరు ఉంది.
అయితే దానికి 5 మంటపాలు ఉన్నప్పుడు ఒక మంటపంలో దేవదూత వచ్చి కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తూ ఉంటాడు. నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ నీళ్లు కదిలించే సమయానికి దాంట్లో దిగుతారో, అలాంటి సమయంలో వాళ్ళు స్వస్థపడినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. అలాంటి వారందరూ బాగుపడినట్టుగా, ఎలాంటి వ్యాధి గల వారైనా సరే వాళ్ళు బాగుపడి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి కలిగిన వాడు, ఏ వ్యాధి అనేది ఇక్కడ రాయలేదు కానీ, ఒక వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఏమాత్రము అక్కడి నుంచి కదలటం లేదు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు వెనక వచ్చిన వాళ్ళు వచ్చి స్వస్థపడిపోతున్నారు కానీ వీడు మాత్రం అలాగే కూర్చున్నాడు. ఏ మాత్రము ఆ మార్పు లేని పరిస్థితుల్లో ఆ రోగంతో వ్యాధితో అలాగే ఆయన జీవితంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అంటే 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడంటే అతని వయసు ఎంతో మనకు తెలియదు కానీ అంతకుముందు ఎంత వయస్సో అక్కడ ఉన్న సమయమే 38 సంవత్సరాలు. ఇంక అంతకుముందు ఎంత వయసు కలిగిన వాడో అన్ని సంవత్సరాలు ఆయన వ్యాధితో బాధపడుతూ దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేక వచ్చిన వాళ్ళు స్వార్థం చూసుకొని పోతున్నారు కానీ అయ్యో ఇతను బాగలేడు కదా అతను కూడా మనం దించుదామనే ఆలోచన ఎవరు లేకుండా ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభు ఒకసారి ఆ మంటపం దగ్గరికి వస్తాడు. గొర్రెల ద్వారం దగ్గరికి వస్తాడు. బెతస్దా కోనేరు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు చూసినప్పుడు అతను చూసి ఏమంటాడు యేసు ప్రభు, వాడు పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 38 సంవత్సరాలు అంటే మిగిలిన దాదాపు ఇంకో 15 సంవత్సరాలు వేసుకో. ఎందుకంటే అతను పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే దాదాపు 50 సంవత్సరాల పైనే ఉండొచ్చు ఇతనికి. అంటే సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అతని జీవితంలో ఏ మాత్రము మార్పు అనేది కనపడటం లేదు. ఏ మాత్రము అంటే వాడు అనేక సంవత్సరాల నుంచి వాడు పడినట్టు దేవుడు చూశాడు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అలా మంటపం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏ మాత్రము స్వస్థపడే పరిస్థితి కనపడలేదు. అంటే ఇతని గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నా అంటే మనతోటి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అతని జీవితంలో ఏమాత్రము మార్పు చెందలేదు, లేకపోతే స్వస్థపడే పరిస్థితి కనపడటం లేదు. ఎవరు వస్తారా, ఎవరు నన్ను రక్షిస్తారు, ఎవరు నన్ను కాపాడుతుని ఎదురు చూస్తున్నాడు కానీ అన్ని సంవత్సరాలు ఎంతోమందికి ఎదురు చూసి ఉంటాడు, ఎంతోమందిని బ్రతిమాలుతూ ఉంటాడు కానీ ఎవరు కూడా ఆయనకి సహాయం చేసిన వాళ్ళు ఎవరు కనపడలేదు. అయితే ఎవరు సహాయం చేశారా అంటే యేసు ప్రభు ఆ సమయం అక్కడికి వచ్చి అతను అడుగుతున్నాను, నువ్వు స్వస్థపడకూరుచున్నావా అని అడిగినప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆ రోజు అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చి ఒక మాట చెప్పాడో, నీ పరుపెత్తుకు నువ్వు నడువు లేచి నడువు అన్నాడో, వెంటనే అన్ని సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకొని వ్యాధితో బాధపడుతూ కదలలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా లేచి అతను పరుపు చుట్టుకొని సంకన పెట్టి నెత్తిన పెట్టుకొని అలాగే వెళ్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే సంవత్సరములు జరుగుతుండగా ఎవరు కాపాడారు? సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ ఎవరు కాపాడరు అంటే ఏ మనుషులు కాపాడలేదు కానీ వచ్చి బంధువులు ఉండొచ్చు, బంధువులు కాపాడలేదు, ఎవరు కాపాడలేదు కానీ యేసు ప్రభు కాపాడు. ఈరోజు దేవుడు మనల్ని కాపాడాలంటే ఎవరంటే యేసు ప్రభు మాత్రమే మనల్ని కాపాడగలడు. నీ ఎన్ని సంవత్సరాలు నీకు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నావో, అది వ్యాధిగా ఉన్నావా, లేకపోతే సమస్యలతో ఉన్నావా, కుటుంబ సమస్యలతో ఉన్నావా, నిందలతో అవమానాలతో ఉన్నావా, ఏ సమస్య నీ కుటుంబంలో నిన్ను వేధిస్తూ ఉందా, అన్నిటి నుంచి విడుదల పొందాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు యేసు ప్రభు మాత్రమే ఆయన చేయగలడు కానీ ఏ మనుషుల ద్వారా నీకు ఏమాత్రం జరగదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువే ఆయన చేయగలడు. ఆయన ఎందుకంటే ఈ లోకాన్ని దిగివచ్చింది ఎందుకంటే మన కోసం, మనల్ని బాగు చేయడానికి కోసం వచ్చాడు ఆయన. మనం పాపులుగా ఉన్నప్పుడు మన పాపం నుంచి విడుదల పొందడానికి, లేకపోతే అనేకమైన స్వస్థపరచడానికి లోకానికి దిగివచ్చాడు ఆయన. సంవత్సరాలు జరుగుతున్నాయి మన జీవితాల్లో. చాలామంది ఉన్నాం, ఇంకా చాలామంది కూడా అనుకోవచ్చు, అయ్యో నా జీవితంలో ఈ ఎంతో కాలం నుంచి అప్పులతో ఉన్నాం, లేకపోతే ఎంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో ఈ బలహీనతో ఉన్నాం కానీ ఈ సంవత్సరాలు జరిగిపోతే నా జీవితం ఎలాగే అంతమైపోయిద్దేమో,
నా జీవితం ఇలాగ ఈ అప్పులతోటి, ఈ బలహీనతలతోటి, ఈ సమస్యలతో నా జీవితం అంతా అంతమైపోయిద్దేమో, చనిపోతానేమో, నేను ఇంకా సంతోషాన్ని చూడనా, నేను ఇంకా ఆనందాన్ని చూడనా, చూసే పరిస్థితి నాకు లేదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అలా అనుకునే పరిస్థితి లేదు నీకు. ఎందుకంటే యేసుప్రభువు ధైర్యం ఇస్తున్నాడు. నేను నీతో మాట్లాడుతున్నాను. నేను నీకు ధైర్యం ఇస్తాను. నేను నిన్ను స్వస్థపరుస్తాను. నేను నీ సమస్యలు తీరుస్తాను. నీకు ఆరోగ్యం ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వ్యాధిగ్రస్తుడితో మాట్లాడిన మాటలు ఒక్క మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అన్నాడు అంతే. వెంటనే వాళ్ళు ఆశ చూసాడు యేసుప్రభు. ఇతను ఎవరిని పట్టించుకోవట్లేదు కాబట్టి యేసుప్రభు చూసి, అతని ఆశ చూసి అతన్ని మాట్లాడినప్పుడు ఆ మాట ద్వారా స్వస్థపడి పైకి వెళ్ళిపోయాడు అతను. ఆ మాట ద్వారా అతను కొన్ని సంవత్సరాలు వ్యాధి తగ్గిపోయింది. ఏ మాత్రమే అతనిలో ఏ ఏ జబ్బు లేదు, ఏమీ లేదు. సంతోషంగా లేచి నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే దేవుడు మాట చెబితే, దేవుడు ఒక మాట మాట్లాడేది చాలు, మన జీవితాలు మారిపోతాయి. దేవుడు ఒక మాట మనతో మాట్లాడితే మన ఆలోచనలు మారిపోతాయి. మన జీవితాలు నూతన పరచబడతాయి. అంటే సంవత్సరాలు జరిగిపోతున్న మన జీవితాలు నూతన పరచబడలేదు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడటం లేదు. దేవుడు మనతో మాట్లాడంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. హబక్కూకు ప్రార్థన చేసినట్టుగా, ప్రభా మా సంవత్సరాలు ఇలా జరిగిపోతున్నాయి కాబట్టి మా జీవితాల్లో నీ కార్యాలు నూతనపరచాయా, నీ కార్యాలు, నీ గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించు ప్రభు అని ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు మనం కూడా, ప్రభా నూతన కార్యాలు మా జీవితంలో జరిగించు. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి నూతన కార్యాలు మా జీవితంలో జరిగించు ప్రభా. మనమున్న ఎన్నో ఆలోచనలతో ఉండొచ్చు. ఎందుకంటే మనుషులం కాబట్టి రకరకాల ఆలోచనలు, ఆశలు, మా కుటుంబం ఇలా ఉండాలి, ఇలా సమృద్ధిగా ఉండాలి, లేదా మా బిడ్డలు ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, లేదా మేము ఎందుకు ఇవి కొనుక్కోవాలి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని సొల్లు మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏది ఇస్తే, మనం ఏది ఉంటే మనం బాగుంటాం, ఏది ఉంటే మనం సమృద్ధిగా సంతోషంగా ఉంటామో అదే దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం కోరుకున్నంత దేవుడు మనకి ఇవ్వడం. ఎందుకంటే మనకి ఏది కావాలో, ఏది ఉంటే మనం సంతోషంగా ఉంటామో, ఏది ఉంటే మనం మంచిగా ఉంటామో అలా దేవుడు మనకిస్తాడు. కానీ కోరుకున్నవన్నీ ఇవ్వడు దేవుడు. ఎందుకంటే సరే నేనున్నాననుకోండి, నా గురించి మీ అందరికీ తెలుసు. నేనున్నాననుకోండి, నేను చాలా విషయాలు కోరుకోవచ్చు. లేదా నా భార్య ఉందనుకోండి, పాస్టర్ ఉందనుకోండి, చాలా విషయాలు ఏదో కోరుకుంటూ ఉండవచ్చు. లేకపోతే నా భర్తను బాగు చేయి ప్రభువా అని అనుకోవచ్చు. అయితే దేవుడు ఆయన ఆలోచన ఏమిటి? లేకపోతే నా కుటుంబంలో ఇవి కావాలి, ఇవి కావాలి మేము అనుకున్నాం అనుకోండి, మేము అనుకునేవి జరగవు. ఎందుకంటే మేము మాకు ఏది ఇస్తే మేము మంచిగా ఉంటామో, ఏది ఇస్తే ఆత్మీయంగా బలపడతామో అదే దేవుడు మాకు ఇస్తాడు. కానీ మేము అడిగినవన్నీ మాకు ఇవ్వడు దేవుడు. ఎందుకంటే ఆయన చిత్తం మన జీవితంలో జరిగిద్ది. అంతేగాని మన సొంత ఆలోచన ప్రకారం ఏమి జరగదు. కాబట్టి నీ కార్యాలు ప్రభా మా జీవితాలు నువ్వు జరిగించయ్యా. నీ చిత్త ప్రకారం మా జీవితాలు ఉండాలి. మా సొంత ఆలోచన ప్రకారం కాదు. మీ చిత్త ప్రకారం, మీ ఆలోచన ప్రకారం మేము ముందుకు కొనసాగాలి ప్రభా అని మనం దేవుడిని అడిగితే ఆయన చిత్త ప్రకారం చేస్తాడు మన జీవితాల్లో. అంటే మనకి నష్టం చేయడు, మనం కృంగిపోయే విధంగా చేయడు దేవుడు. కానీ దేవుడు మనకి మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. ఎలా జీవించాలో, ఏం కావాలో దేవుడు అన్నీ మనకు సహాయం చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన సమయం తక్కువ ఉంది కానీ మరొక వ్యక్తిని గురించి చూద్దాం. మరొక వ్యక్తిని గురించి చూసినట్టయితే మరొక స్త్రీని గురించి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. రెండవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 19. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. రెండోది మనం చూసినట్టయితే ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావం కలిగిన వ్యాధితో బాధపడుతూ ఉంది. అయితే వ్యాధి బాగు చేసుకోవడానికి అనేక చోట్ల తిరిగింది, అనేక ప్రాంతాలకు వెళ్ళింది,
అనేక మంది వైద్యులను సంప్రదించింది కానీ, ఆమె డబ్బంతా అయిపోయింది. ఉన్న డబ్బంతా అయిపోయింది కానీ, ఏమాత్రం కూడా ఆమె జబ్బు నయం కాలేనట్టుగా మన వాక్యం చూస్తాం. ఏమాత్రం జబ్బు తగ్గలేదు. అయితే ఒకరోజు తెలుసుకుంది, యేసుప్రభు ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకుంది. తెలుసుకొని ఆమె ఆ యేసుప్రభు చెంగు ముట్టితే, వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను స్వస్థపరచబడతానని, అంటే ఆమెలో ఉన్న విశ్వాసం, నమ్మకం ఎలా ఉందంటే, యేసుప్రభు మాట మాట చెప్పడం కాదు, యేసుప్రభు చేయి పెట్టి ప్రార్థించడం కాదు కానీ, ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే ఆ విశ్వాసం, నమ్మకంతో వెళ్ళి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వెనకాలగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి తగ్గని వ్యాధి. ఎంతో డబ్బంతా మార్కు సువార్తలో చూస్తే ఇంకా వివరంగా రాయబడిద్ది ఆ మాటలో. అంటే వైద్యుల దగ్గరికెళ్ళి డబ్బంతా ఖర్చు చేసి ఉంటదంట ఆమె. ఎన్ని సంవత్సరాల నుంచి తగ్గని వ్యాధి. కొన్ని సంవత్సరాలతో 12 సంవత్సరాలు బాధపడి ఆమె ఉన్న శక్తి అంతా అయిపోయింది. డబ్బంతా అయిపోయింది. ఇంకా చనిపోయే పరిస్థితి తప్ప ఇక ఏమీ లేదు. ఆ సమయంలో, అలాంటి సమయంలో ఈ వ్యాధిగ్రస్తుల దగ్గరికి ఎలాగైతే యేసుప్రభు వెళ్ళాడో, అలాగ యేసుప్రభు దగ్గరికి ఆమె వెళ్ళి ఆయన వస్త్రం చెంగు ముట్టినప్పుడు 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ వ్యాధి ఏమైతే ఉందో ఒక్కసారిగా నయమైనట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి అర్థమైపోయింది. ఎవరో నన్ను ముట్టారు, నా వస్త్రపు చెంగు ఎవరో తాకిరని అర్థమైపోయి నాలోంచి ప్రభావం బయటకు పోయిందని తెలిసింది. వెంటనే యేసు ప్రభు తిరిగి అన్నప్పుడు ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గర ఎదురుగా వచ్చి, అయ్యా నేనేను, నా జీవితం ఎలా ఉంది, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇలా వ్యాధితో బాధపడుతున్నాను, కానీ నన్ను స్వస్థపరిచిన వారు ఎవరు లేరయ్యా, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపడతానని ఆలోచన, విశ్వాసంతో వచ్చాను ప్రభు అన్నప్పుడు, ఆ వెంటనే యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు బాగుపడ్డావు అన్నప్పుడు వెంటనే ఆమె సంతోషంగా వెళ్ళినట్టుగా, అంటే ఆమె జీవితం నూతనపరచబడింది. ఆమె జీవితం నూతనపరచబడింది. సంతోషంతో, ఆనందంతో ఆమె వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు కూడా అతని జీవితం బాగుపడి నూతనంగా ఆ జీవితం అయిపోయింది. మనం నయమాను గురించి మనం చూసినట్టయితే, నయమాను కూడా రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ నయమాను కూడా కుష్టు వ్యాధితో ఉన్నప్పుడు, కుష్టు వ్యాధి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అలాగ కుష్టు వ్యాధితో ఉన్నాడు. ఆ కుష్టు వ్యాధి ఎలా తగ్గిపోయిద్ది అని అర్థం కాక ఆయన అలాగే చాటు కప్పుకొని తిరుగుతూ యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, మరలా వస్తున్నాడు, కానీ ఏమాత్రం కూడా ఆ నయం అయిపోలేదు. ఆ నయమానుకున్న కుష్టు వ్యాధి ఎప్పుడు తగ్గిపోయింది అంటే, యేసు ప్రభు దగ్గరికి, అలా అంటే ఎలీషా ప్రవక్త, దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుని ప్రవక్త చెప్పిన మాట ప్రకారం, ఆయన మాట ప్రకారం చేసినప్పుడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు వెంటనే ఆయన శరీరము పసిపిల్ల దేహం వలె వచ్చిందంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పసిపిల్లవాని దేహం ఎలా మెత్తగా మంచిగా ఉంటుందో, మృదువుగా ఉంటుందో, అలాగా నయమాను శరీరం కూడా అలా వచ్చింది. అంటే ఆయన జీవితం ఏమైంది, ఇక నూతన పరచబడింది. ఇకన అంటే పాత జీవితం, పాత ఆలోచనలన్నీ పోయినాయి, పాత బలహీనతలన్నీ పోయినాయి, నూతన జీవితం వచ్చింది, నూతన సంతోషం వచ్చింది, నూతన ఆనందం వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా నూతన పరచబడాలంటే, మన ఆత్మీయ జీవితము, లేదా ఇతను వ్యాధిగ్రస్తులను చూసాం కానీ మన ఆత్మీయ జీవితం, పాపం అనే రోగము చాలా మంది మనుషుల్లో ఉంటుంది. అదొక రోగం, అదొక వ్యాధి, పాపం అనేది. అది మన ఈ శరీర సంబంధించిన వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి పాపం అనే వ్యాధి. అలాంటి వ్యాధితో ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు కాబట్టి, అలాంటి వారు హృదయాలు నూతన పరచబడాలంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మాత్రం నూతన పరచబడతాయి. కానీ మరి ఎక్కడికెక్కడికో వెళితే కానీ, ఏ ప్రాంతానికి వెళితే కానీ, ఏదో మనుషుల దగ్గరికి వెళితే కానీ ఏమాత్రం స్వస్థపరచబడరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన పాపం అనే జీవితం, పాపం అనే ఘోరమైన వ్యాధి, దేవుడు వాక్యం రాయబడింది ఏమంటే, ఇర్మియా గ్రంథం మనం చూస్తే అక్కడ హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఇర్మియా అంటాడు, అది ఘోరమైన వ్యాధి గలదని దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఘోరమైన వ్యాధి గలది. మాట చదువుదాం ఒకసారి. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 9వ వచనం చదువుతున్నాను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదంటే ఏ వ్యాధి అది? హృదయంలో ఏ వ్యాధి ఉంటుంది? పాపం అనే వ్యాధి, అది మోసకరమైనది హృదయం అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది.
వ్యాధిగ్రస్తుల గురించి మాట్లాడాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుల గురించి మాట్లాడాడు. రక్తస్రావం స్త్రీ గురించి మాట్లాడాడు. లేదా నయమాను గురించి మాట్లాడాడు. ఈ శరీర వ్యాధుల గురించి దేవుడు పక్కన పెట్టినట్టయితే మనం కొద్దిసేపు దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈరోజు మన హృదయాలు నూతనపరచబడాలి. మన ఆలోచనలు నూతనపరచబడాలంటే నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి మనం ఇంక మన జీవితాలు నూతనపరచబడాలంటే మనలో ఉన్న లోపల ఉన్న హృదయంలో ఉన్న ఆ ఘోరమైన వ్యాధి ఏమైతే ఉందో ఆ ఘోరమైన వ్యాధి అందరు వింటున్నారా? హృదయంలో ఘోరమైన వ్యాధి ఏమైతే ఉందో అది బయటికి పోతే కానీ మనం నూతన పరచబడలేము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనల్ని దేవుడు కాపాడాడు. సంవత్సరం అంతా మనం ఏం చేసామో మన ఆలోచనలు కావచ్చు, మన ప్రవర్తనలు కావచ్చు, మన క్రియలు కావచ్చు, దేవుడిని దుఃఖపరిచామా? లేకపోతే దేవుని సంతోషకరంగా ఉన్నామా? ఇవన్నీ కాదు కానీ అంతా అయిపోయింది, గతించిపోయింది సంవత్సరం ఇకన. నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి కొద్దిసేపట్లో ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ఇవన్నీ మర్చిపోయి మన హృదయం అనే ఈ వ్యాధి ఏమైతే ఉందో అది తీసివేసుకొని ఇంకా లోపల ఏమైతే మాలిన్యాలు ఉన్నాయో లేకపోతే చిన్న చిన్న పాపాలు లేకపోతే అబద్ధాలు లేకపోతే ఏమైతే మనలో ఉన్నాయో అవన్నీ తీసివేసుకొని మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినట్టయితే దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. నూతన సంవత్సరం అంతా మనం ఇంకా దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆలోచనతో మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఒక తీర్మానం చేసుకోమని చెప్పాను. గతంలో నేను చెప్పాను, ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను. ఒక తీర్మానం మనం చేసుకోవాలి. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ కొద్దిసేపట్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కాబట్టి ఈ సంవత్సరం ప్రభా నేను నీకు వ్యతిరేకమైంది ఇది నాలో ఉంది, ఇది నేను తీసివేసుకుంటున్నాను. లేకపోతే నీ సన్నిధి రావటానికి నాకు ఇది అడ్డుపడుతుంది ప్రభా, దాన్ని తీసేసుకుంటున్నాను. నీ సన్నిధిలో గడపటానికి నాకు ఆటంకంగా ఉన్న ఇవి వాటిని తీసేసుకున్నాను ప్రభా అని నీకు ఏదైతే ఆటంకపరుస్తుందో, నిన్నేదైతే ఇబ్బంది పరుస్తుంది, దేవుని సన్నిధికి రాకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏమైతే నేను ఆటంకపరుస్తుందో ఆటంకపరిచే దాన్ని నువ్వు నూతన సంవత్సరంలో జనవరి 1లో నువ్వు దేవుని దగ్గర ప్రమాణం చేసి ప్రభా నేను దీన్ని తీసివేసుకున్నాను ఒక దేవుని దగ్గర ప్రమాణం చేసి ప్రార్థించావంటే ఖచ్చితంగా అది నువ్వు కొనసాగిస్తావు. ఎందుకంటే దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం కాబట్టి, దేవుడు అంటే కొంచెం భయం ఉంటుంది కాబట్టి మనకి చేసిన ప్రమాణం వెనక్కి తీసుకోం మనం. కాబట్టి దాన్ని కొనసాగిస్తాం కాబట్టి ధైర్యంగా ప్రభా నీ సన్నిధిలో రావడానికి ప్రార్థించుకోవడానికి నేనేమనుకున్నానంటే ప్రభా నీ సన్నిధిలో సమయము అంటే దేవుని వాక్యం రాయబడింది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక రాయబడింది కదా, సమయం దినములు చెడ్డవు కాబట్టి సమయమును పోనీక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం రాయబడింది. సమయాన్ని పోనీయకుండా గడపాలి నేను అనుకున్నాను. నేను తీర్మానం చేసుకుంది ఏమంటే 26 సంవత్సరం అంతా కూడా సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానంగా ఉండకుండా జ్ఞానం కలిగి నడుచుకోవాలి నేను. ఎందుకంటే కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనం ఏదన్నా దేవుని వాక్యం చూసుకోవాలని సెల్ ఫోన్ తీసుకున్నామంటే వార్తలాగా పడతాయి. వార్తల మీద కన్ను పోయిందంటే వార్తలు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. సమయం అయిపోయింది, దేవుని వాక్యం చూసుకుందామని ఆలోచన మర్చిపోయి వార్తల మీద మన మనసంతా పోయిద్ది. సమయం ఎంతో గడిచిపోతూ ఉంటుంది ఇక్కడ. అలాంటివి కూడా కంట్రోల్ చేసుకోవాలి. సోషల్ మీడియాను ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాలి అని ఒక ఆలోచన నేను తీర్మానం చేసుకున్నాను. మరి మీరేం చేసుకున్నారు నాకు తెలియదు. మీరు ఏం తీసేసుకోవాలి, దేవునికి ఇష్టం లేనిది మీద ఏముందో అది మీరు ఆలోచించుకొని మీరు తీసేసుకుంటే అది మీకే మంచిది. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన సంవత్సరాలు జరిగిపోతున్నప్పుడు మన జీవితాలు కూడా మార్చుకుంటూ ఉండాలి. దేవా నా సంవత్సరాలు ఇలా జరిగిపోతున్నాయా, నా జీవితాన్ని మార్చాయంటే మారుస్తాడు దేవుడు. కానీ మనము కూడా ఆయనకి మన హృదయాన్ని అప్పగించాలి. మన హృదయాన్ని అప్పగించి ప్రభా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నువ్వే మార్చు ప్రభా అని మన హృదయాన్ని చేతుల్లో పెడితే ఆయనే మార్చుకుంటాడు, ఆయనే మలుచుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన కుమ్మరివాడు లాంటి వాడు కాబట్టి మనం మట్టిం కాబట్టి ఆయన కుమ్మరివాడు ఎలా పాత్ర చేసుకోవాలో ఆయన తెలుసు, ఎలా మలుచుకోవాలో తెలుసు. కాబట్టి ఏ పాత్ర ఎలా చేయాలని తెలుసు కాబట్టి మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటాడు మనల్ని. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి అడిగి హబక్కూకు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన ఇంకా మనం చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సేన దైవుని బట్టిన వాడు ఇంకా రకరకాల చాలామంది మనుషులు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు నూతన పరచబడిన జీవితాలు చాలా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసి మన సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా జ్ఞాపం చేసుకోండి. అయ్యా సంవత్సరం గడిచిపోతుంది, ఈ సంవత్సరం కూడా అయిపోతుంది, నా జీవితంలో నీ కార్యాలు నూతన పరుచునైనా నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, అభివృద్ధి చెందాలనుకుంటున్నాను ప్రభు అని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం.
దేవా ఇదిగో నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం ప్రభా. మా జీవితాలు ఇంకా నూతన పరుచుకుంటున్నాం అయ్యా.